So let us make the best use of this opportunity. కాబట్టి దీన్ని సంపూర్ణంగా సద్వినియోగపరచుకోవాలి. The church of Sardis was to repent. సార్దిస్ లో ఉన్నటువంటి సంఘము కూడా మారు మనసు పొందమని దేవుడు కోరుతున్నాడు. Because she was a dead congregation. ఎందుకంటే ఆ సంఘము మృతమైనదిగా ఉంది. People were coming and going. ప్రజలు వస్తున్నారు వెళ్తున్నారు. People were worshiping, taking part in the table and going. ఆరాధన చేస్తున్నారు, బలలో పాలు పొందుతున్నారు, అన్ని But జరుగుతున్నాయి. there was no change in their life. అయితే వాళ్ళ జీవితాల్లో మార్పు రాలేదు. They were dead people. మృతులుగా ఉంటున్నారు. Oh, they were coming and going. That's it. వచ్చి వెళ్లే వారు ఉంటున్నారు. No change in their life. వాళ్ళ జీవితాల్లో మార్పు లేదు. So examine yourself. కాబట్టి నీవు How ప్రశ్నించుకో. many years you've been coming into the presence of God? ఎన్ని సంవత్సరాలుగా దేవుని ఆలయానికి వస్తున్నావు? How many years you've been born again? నీవు తిరిగి జన్మించేప్పటికి ఎన్నో Is సంవత్సరాలు there a అయిపోయింది. change in your life? మార్పు ఉందా? Or are you a dead congregation? లేక మృతమైనటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? God is questioning you. దేవుడు ప్రశ్నిస్తున్నాడు. You know, n number of times you come and go, you come and go. ఎన్నో సార్లు మందిరానికి వస్తున్నా వెళ్ళిపోతున్నావు అంతే. But are you a doer of the word of God? దేవుని వాక్య ప్రకారం చేయువాడు అయిపోయినావా? Are you applying the word of God? దేవుని యొక్క వాక్యాన్ని You know, అన్వయించుకుంటున్నావా? anything that hurts us, మనల్ని ఏదైనా బాధిస్తే, any word that comes to the pulpit and hurts you, ఇక్కడ నుంచి బోధించబడినటువంటి వాక్యం మనకు బాధ కలిగితే, or you get angry నీ కోపం వస్తుంది, and you go home angry, ఇంటికి కోపంతో and వెళ్ళిపోతావు. then you speak against that speaker. ఇక్కడ వాక్యం చెప్పిన ఆయనకి విరోధంగా But మాట్లాడతావు. actually God is talking to you. అయితే యథార్థంగా చూస్తే దేవుడు మాట్లాడాడు. When you get angry, that means you are in that slot. నీవు కోపపడ్డావు అంటే నీవు ఆ పని చేస్తున్నావు అని అర్థం. So are we a dead congregation? మృతమైన సంఘముగా ఉన్నామా? How many times we have heard about Jesus? ఎన్నిసార్లు ఈ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వింటూ వస్తున్నాం. That should change our life. ఈ మాట వింటేనే మారిపోవాలి. People who have encountered Lord Jesus Christ, their life will change. ప్రభువును కలుసుకున్న వారి జీవితాలు అందరి మారిపోయాయి. Everyone, those who encountered Lord Jesus Christ. ప్రభువును కలుసుకున్న వారి జీవితాలు మారిపోయాయి. What about you and me? మన పరిస్థితి ఎలా ఉంది?